నమస్తే అండి బోసుకుమార్. ఇటీవల నేను ఒక న్యూస్ చూశాను. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కలెక్టర్, జిల్లా కలెక్టర్ యొక్క వైఫ్ అంటే డెలివరీ అయింది అని చెప్పేసి, ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది అని చెప్పేసి. అది విన్నాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటంటే, వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా జడ్జి జ్యోతిర్మయి 12 బిడ్డకి జన్మనిచ్చారు. ఆమె జిల్లా జడ్జి. ఆమె ఇచ్చారు. ఆమెకి సెకండ్ కాన్పు. మగ బిడ్డకి జన్మనిచ్చారు. జిల్లా జడ్జి అమ్మ. ఒక కలెక్టర్ వైఫ్ కూడా అలాగే డెలివరీ చేయించుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో. అంటే ఎంత పెద్ద ఇన్స్పిరేషన్ ఇది ప్రజలకి. మనం ఎప్పుడు కోరుకునేదే. ఎప్పుడు అడుగుతుంటాం. ఈ ప్రభుత్వ అంటే ప్రజల డబ్బుని జీతాలుగా తీసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గాని, లేకపోతే మీ సీఎంలు గాని, లేకపోతే పీఎంలు గాని, లేకపోతే మినిస్టర్లు గాని, లేకపోతే ఎంపీలు, లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోరు? వీళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్‌లోనే ఎందుకు చదివిస్తారు? మామూలుగా ప్రభుత్వ స్కూల్స్‌లో ఎందుకు చదివించరు? అంటే దాంట్లో లోపాలున్నాయని వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడ చదివించరు అనేటువంటి విషయం. కాబట్టి పరిపాలిస్తుంది వాళ్ళే గదా! ప్రజల డబ్బు జీతాలుగా తీసుకుంటుంది ఉద్యోగులే గదా! మరి వాళ్ళ పిల్లల్ని చదివించి, వాళ్ళ పిల్లలకి అక్కడ వైద్యం చేయిస్తేనే గదా! అక్కడ అది మారేది ఎప్పటికైనా. లేకపోతే అక్కడ తినేవాళ్ళు తింటూనే ఉంటారు. కానీ ఇది చాలా ఇన్స్పిరేషన్. చాలా మంచి విషయం ఇది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్వాగతించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఇలా జరగాలని కోరుకుంటున్నాను నేను. నేనెప్పుడు అడుగుతుండేవాడిని. ఎప్పుడు చెప్తుండేవాడిని కేవల్ క్రియేషన్స్‌లో. ఉచితమైనటువంటి, నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం, నాణ్యమైనటువంటి ఉచిత విద్య ఏ దేశంలో అయితే ఫ్రీగా ఉంటాయో, ఆ దేశాన్ని ఎవడు ఆపలేడు. ఆ దేశం యొక్క అభివృద్ధిని ఎవ్వడు ఆపలేడు. అప్పులు ఏం తీసుకురాక్కర్లేదు. విపరీతంగా అభివృద్ధి చెందిపోతది. అంటే ఇక్కడ చదువు, విద్య ఈ రెండిటికే జనం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. దేనికైనా సరే దీనికి డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళు కూలి పని చేసైనా సరే, ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని చదివించుకుంటారు. దానికోసం మంచి విద్య ఎక్కడ దొరుకుతుందో అక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళు కష్టపడే రూపాయి తీసుకొచ్చి సన్నాసి హాస్పిటల్‌లో పెట్టలేరుగా. కాబట్టి మంచి వైద్యమే ఇప్పిస్తారు. అదే విధంగా విద్య కూడా అంతే. కాబట్టి ప్రజలు ఈ రెండిటికి బాగా ఖర్చు పెడతారు. ఈ రెండిటిని గాని తీసేయగలిగితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విపరీతమైనటువంటి మార్పు వస్తది. అభివృద్ధి విపరీతంగా జరుగుతది. అసలు పేద దేశం అనేటువంటి క్వెషనే తీసేస్తాం. అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం అనడం. అభివృద్ధి చెందిన భారతదేశం అని చెప్పి చెప్తాం అప్పుడు. దానికి ప్రధాన కారణం విద్య, వైద్యమే. ఈ రెండే. ఇంకేం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఈళ్ళు ఏ విధంగా అయితే తెలంగాణలో ఈ ఉద్యోగస్తులు, జడ్జీలు, కలెక్టర్లు ఏ విధంగా అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా చేయించుకుంటే మంచిది. చాలా అభివృద్ధి జరుగుతది. నాకు తెలిసి అందరూ అంటారు గానీ, ఈ ఆరోగ్యశ్రీ అంత వేస్ట్ విధానం ఇంకోటి ఉండదు నాకు తెలిసినంత వరకు. బట్ తాత్కాలికమైన పరిష్కారం అంతే. ఎందుకనంటే ఆరోగ్యానికి సంబంధించిన వార్డులు డిఫరెంట్‌గా ఉంటాయి. మామూలు కార్పొరేట్ హాస్పిటల్‌కి ఆరోగ్యశ్రీకి సంబంధించి గుర్తింపు ఉందనుకో. అక్కడ వాళ్ళు చేస్తున్నారనుకోండి. అక్కడికి సంబంధించి ఇచ్చేటువంటి బెడ్‌లు గాని, లేకపోతే కార్పొరేట్ లెవెల్‌లో వైద్యం చేయరు. చేయట్లేదు. మామూలుగా డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తులకి సెపరేట్ రూమ్స్, సెపరేట్ విధానాలు, సెపరేట్‌గా అన్ని చేస్తారు. ఆరోగ్యశ్రీ మేము చేసుకునేటువంటి వాళ్ళని ఏదో తక్కువగా చూస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్‌లు కూడా ఏదో ఒక పనికిమాలిన రూమ్ ఒకటి తీసుకొని వరుసగా బెడ్‌లేసేసాడ. అటు సరైన శుభ్రత ఉండదు, ఏముండదు. గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ అనిపిస్తది. దానికంటే 1000 రెట్లు గవర్నమెంట్ హాస్పిటల్ శుభ్రంగా ఉంటది. అక్కడ వాళ్ళేమో ప్రభుత్వం నుంచి విపరీతంగా తీసుకుంటున్నారు. వీళ్ళేమో కార్పొరేట్ వైద్యం చేయించేసుకున్నాం అని చెప్పేసి ఈ విధానం జరుగుతుంది ఇక్కడ. ఈ గందరగోళం జరుగుతుంది. ఈ మోసం జరుగుతుంది అసలు వాస్తవంగా చెప్పాలంటే. అంతకంటే 100 రెట్లు శుభ్రంగా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు. కానీ ఇంకా ప్రజలకు నమ్మకం రావట్లేదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో పెట్టేటువంటి ఆ వైద్యానికి, విద్యానికి కేటాయించే డబ్బంతా కూడా పర్ఫెక్ట్‌గా దాంట్లో గాని ఖర్చు పెట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఈ ఆరోగ్యశ్రీకి డబుల్ ఖర్చు కదా! ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు నడిపించడానికి జీతాలు, వాటికి మెయింటెనెన్స్‌కి డబ్బులు ఇస్తున్నారా? ప్లస్ అది కూడా కాకుండా మళ్ళీ ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్‌కి డబ్బులు ఇస్తున్నారా? డబుల్ ఖర్చు కదా! అసలు ఈ ఖర్చంతా తీసుకెళ్ళి, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాటి మీద గాని పోస్తే హాస్పిటల్స్ ఇంకా చాలా బాగా తయారు చేయొచ్చు. మంచి టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మంచి డాక్టర్‌లని తీసుకోవచ్చు. మరి ఇయన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇట్లాగే ఉద్యోగులు గాని, రాజకీయ నాయకులు గాని ఒక మోటివ్ లాగా రాగలిగితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా జాగ్రత్తగా, బాధ్యతగా పనిచేస్తారు. ప్లస్ అది కూడా కాకుండా వైద్యానికి ఏ హాస్పిటల్‌కైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక ఎమ్మెల్యేనో, ఏదో ఒక ఉద్యోగిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా వైద్యం చేయించుకోవడానికి రోజు వస్తుంటారు కదా! ఇలా జరిగితే అక్కడ జాగ్రత్తగా డాక్టర్లు ఉంటారు. అక్కడ పనిచేసేవాళ్ళు పర్ఫెక్ట్‌గా పనిచేస్తారు. నిజంగా చాలా అద్భుతాలు చూడొచ్చు. ఈ అద్భుతం జరగగలిగితే చాలు అసలు నిజంగా. భలే రిజల్ట్స్ వస్తాయి. నాణ్యమైనటువంటి ఉచిత విద్య, నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం. ఈ 2 గాని ఇవ్వగలిగితే అసలు ఎవడికి అసలు సంక్షేమ పథకాలు కూడా అవసరం లేదు. సంక్షేమ పథకాలు కూడా అసలు అవసరమే లేదు. మేధావులు వస్తారు బయటికి. మరేం ఉద్దేశం?